ఐపీఎల్ 2024 లో తమ తొలి మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ తమ సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్ లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన సాయంతో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే వీటన్నింటి మధ్య షారుఖ్ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్ 2024 సీజన్ లో కోల్కతా తొలి మ్యాచ్ లో జట్టుకు మద్దతుగా షారుఖ్ ఖాన్ కూడా మైదానంలో ఉన్నారు. షారుఖ్ ను చూసిన అభిమానులు అతని పేరుతో నినాదాలు చేయడం ప్రారంభించారు. షారుఖ్ కూడా అభిమానులపై ప్రేమను కురిపించారు. కరచాలనం చేస్తూ ఫ్లయింగ్ కిస్లు ఇచ్చారు. అయితే అంతలోనే సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కాడు. ధూమపాన అలవాటుతో నిత్యం వార్తల్లో నిలిచే షారుఖ్ ఖాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈడెన్ గార్డెన్ స్టేడియంలో ఇలా చేయడం కొంతమంది నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. కోల్కతా ఇన్నింగ్స్ సమయంలో షారుఖ్ స్టేడియంలోని కార్పొరేట్ బాక్స్ లో కూర్చుని మ్యాచ్ ను ఆస్వాదిస్తున్నాడు. ఈసారి సిగరెట్ తాకుతూ కెమెరా కంటికి చిక్కాడు. షారుఖ్ స్మోకింగ్ వీడియో టీవీ స్క్రీన్లపై కనిపించిన వెంటనే అతని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలా మంది వినియోగదారులు దీనికి షారుఖ్ ను నిందించారు. ఇది యువతకు తప్పుడు సందేశం అంటూ చెప్పుకొచ్చారు. ఐపీఎల్లో వివాదాలతో షారుఖ్ కు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో పొగ తాగుతూ పట్టుపడడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు 2012 సీజన్లో అతను స్టేడియంలో సిగరెట్ తాగుతూ కనిపించాడు. ఆ సమయంలో జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో షారుఖ్ సిగరెట్ తాగాడు. దీనికి సంబంధించి జైపూర్లోని స్థానిక కోర్టులో అతనిపై కేసు కూడా నమోదైంది. ఇది కాకుండా ముంబైలోని వాంఖడే స్టేడియంలో గ్రౌండ్ స్టాఫ్ తో గొడవ కారణంగా అతను చాలా సంవత్సరాలు స్టేడియంకు రాకుండా నిషేధించారు.